అనేది రాష్ట్ర హితం అని చెప్పంటారు. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలని చెప్పంటూ నేను విద్యార్థి లోకం అని చెప్పండి నినాగమం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముందని చెప్పంటారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుందని చెప్పంటున్నాను. విద్యార్థులంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పంటారు. అటు విద్యార్థి లోకానికి ఏది ఇస్తుందో ఇవాళ మనము భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నాం అని చెప్పంటే పాలన అనేది ఏ విధంగా కొనసాగుతున్నాం దీన్ని బట్టి ఊహించవచ్చు అని చెప్పంటారు. తప్పకుండా ఇవాళ మీరు ఏదైతే ఇంత అంటే రియలీ యూ నీ నాట్ కమోర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలనేట్టు మీరు రావాల్సినందుకు నిజంగా మీకు అందరికీ, మీ మిత్రులకు అందరికీ ముఖ్యంగా ఏతుందో మా మిత్రులు పొప్పులీశ్వర్ గారు వారు ఇక్కడ మంత్రిగా పనిచేసిండ్రు. వారితో నేను కలిసి శాసనసభ్యులు పనిచేసిన, శాసన మండలి సభ్యులు పనిచేసిన రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా ఏదో చిరకాల మిత్రులము. 93 వరకు ఏదో కలిసి పనిచేసినవి. ఓన్లీ 94 హీ హాజ్ డిఫర్డ్ విత్ మీ. ఓన్లీ 94 హీ హాజ్ డిఫర్డ్ విత్ మీ. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి వెళ్ళి ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పండి. ఇక్కడ సోదరు వసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇంత గౌరవిస్తుంది కదా అని చెప్పంటే మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి ఒక సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పి కోరేని చెప్పండి. ఈ సాగర్ అనేది ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సాగర్ అనేది ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ అని టెల్లింగ్. సంజయ్ గాని, కౌశిక్ గాని మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు, మా దామోదర్ రావు గారు మా ఫ్యామిలీ అసోసియేటే. వారి నాన్నగారు వాళ్ళ 81 సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి ఏదైతుందో నాకు ఒక మైల్ స్టోన్ నాకు అండగా నిలిచాను. ఎవరికి తెలియదు ఇది. దామోదర్ రావు గారి తండ్రి జీవన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటున్నాను. మీకు కూడా ఆశ్చర్యపోతారు కూడా దామోదర్ గారి తండ్రి మీకెక్కడ సన్నిహిత సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ ది బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ హ్యావ్ గాట్ అని చెప్పంటాను. నేను ఈ స్థాయి, ఈ దశలో ఏదైతుందో ఇలా కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రావటం, వారి నాయకత్వం కలిసి పనిచేసేటువంటి అవకాశం రావటం, నేనైతే అంటే ఇవాళ జీవితం ఎవరే కానీ ఇవాళ నా జీవితం ఒక చివరి స్థాయికి వచ్చింది. ఐ సీన్ ఎనఫ్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్. నా సుదీర్ఘ ప్రజాజీవితం 4 దశాబ్దాలు నేను గడిపింది. ఉంటే ఇంకో ఎన్నిక చూస్తే కావచ్చు, దేవుడు దయతలిస్తే ఎట్టుంటో చెప్పలేని చెప్పంటాం. కానీ ఇది ఇస్తుందో నా శేష జీవితం ప్రజా జీతాన్ని పాటుపడటానికి కొరకు ఏది ఇస్తుందో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారిని కలవటము, మా పాత సాన్నిహిత్యం, దాన్ని కొంత పెన్ ఎదురుంటుంది కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పి అంటారు. మా పాత సాన్నిహిత్యం మాత్రం నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ పార్టీలో బీఆర్ఎస్ చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చెప్పాను. తినబోతు రుచులు అడగకూడదు. పెద్దవాళ్ళిద్దరు కలుసుకున్న తదుపరి కార్యాచరణ ఇప్పుడు వారి నిర్ణయం ప్రకటించింది. పార్టీలో చేరడం, లాంఛనంగా చేరతాను, కేసీఆర్ గారిని కలిసి కేవలం మా స్నేహానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి అని చెప్పారు. ఇక పెద్ద నిర్ణయం చెప్పేసిండ్రు. మిగతా వార్తలు మీరు తర్వాత రాస్తారు. మీరు అడగకూరి బ్రదర్. పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని అన్ని విషయాలు ప్రకటిస్తారు. మీరు తినబోతు రుచులు అడగకూడదు, మీరు తొందరపడకుండ్రి. ఇప్పుడు వారిద్దరికి ఉన్న అనుభవం అంత కాదు నా వయస్సు, కాబట్టి వారిద్దరు కలుసుకున్నాక పెద్దలు వారి నిర్ణయం ప్రకటిస్తారు. ప్రకటించిన దాని తదుపరి వారు ఏ నిర్ణయం ప్రకటిస్తే దాన్ని శిరసావహించడం, దాన్ని అమలు చేయడం మా బాధ్యత. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పెద్దలు కేసీఆర్ గారు అప్పచెప్పిన వర్క్ ను సమర్థవంతంగా చేయడం అంతేనా? పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రజానాయకుడు, మాజీ మంత్రి